सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మామృక్షశ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:50 తిథి అష్టమి రాత్రి 7:34 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 3:52 వరకు. వర్జం ఉదయం 9:54 నుంచి 11:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 11:59 వరకు. అమృతకాలం రాత్రి 8:41 నుంచి 10:29 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:50 నేటి విశేషం మంగళవారం మహిషాసురమర్దని పూజ. మహిషాసురమర్దని లక్ష్మీదేవి స్వరూపంగా సకల దేవతల యొక్క శక్తులను తనలో ఇముడ్చుకున్న శక్తిగా ప్రసిద్ధమైనది. కాబట్టి ఈ రోజున మనం సప్తశతి పారాయణ చేసుకోవడం, సప్తశతి హోమం, దాన్నే చండీ హోమం అని కూడా పిలుస్తూ ఉంటారు, అది చేసుకోవడం. అలాగే మహిషాసురమర్దనిని పూజించుకోవడం ద్వారా సంపదకు విఘ్నాలు తొలగడం, అనుభవయోగ్యమైన సంపద పెరగడం, దాంతోపాటుగా సకల శక్తులు తనలో నిక్షిప్తమైన దేవి కాబట్టి ఆమెను ఆరాధించడం ద్వారా సకల దేవతాశక్తుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం. అలా పొందడం ద్వారా ఆరోగ్యం, అలాగే సంపద, ఉద్యోగం, అభివృద్ధి ఇత్యాదికములన్నీ మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడంతో పాటు అవన్నీ ఆనందాత్మకమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిషాసురమర్దని పూజ, అలాగే పారాయణ, హోమం ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తూ ఉంటాయి. మంగళవారం కాబట్టి మనం అప్పు తీర్చడం, అలాగే రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం ఇత్యాదికాన్ని పఠించుకోవడం, అలాగే ఆంజనేయ స్వామిని విజయం కోసం పూజించడం, సత్సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఇవన్నీ కూడా ఉత్తమ సత్ఫలితాలను అందజేస్తూ ఉంటాయి. నేటి ఆణిమత్యాలు. ఎవరు భగవంతుణ్ణి మరచి భార్యాభర్తలను, సిరి సంపదలను, బంధుమిత్రులను గురించి నిరంతరం తలపోయినో అలాంటి వారు మానవ జన్మను వ్యర్థపరుచుకుంటున్నవారే. జ్ఞానం మనసుని ఆనంద మార్గంగా మార్చాలి, విషాదదుర్గంగా కాదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళవారం మంగళకరమైనటువంటి సుదినంగా చెప్తాం. అందుకే గౌరీదేవికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకేం గౌరీం నారాయణీ నమోస్తుతే అని చెప్పేసి ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఈ రోజున గనక చక్కగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకార్చన చేసి సింధూరంతో గనక స్వామిని అలంకరించినట్లయితే
ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క తత్వచింతన రీత్యా సర్వశత్రు బాధలు కూడాను పటాపంచలైపోవటమే కాకుండా కార్యజయం, విజయసిద్ధి, అనేక రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులు సంపాదించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అనారోగ్య లక్షణాలతో బాధపడేటువంటి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు కనుక నిర్వహించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సాక్షాత్తు సీతమ్మ తల్లిని అశోకవనంలో సందర్శించిన శుభతరుణంలో తన యొక్క దివ్యవంతమైనటువంటి విశ్వరూప తత్వాన్ని ఆ మహాతల్లికి చూపించినటువంటి విశేషాంశ లక్షణమే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి విగ్రహ స్వరూపం. ఆ విగ్రహంలో దాగినటువంటి అపూర్వవంతమైనటువంటి లక్షణాల్ని మనం మనసారా అవగాహన చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం ఈ మంగళవారం నాడు గనక చక్కగా అనుష్ఠానం చేసినట్లయితే సర్వాభీష్ట సిద్ధి ప్రసాదిస్తాడు ఆ పంచముఖ ఆంజనేయ స్వామివారు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా సుందరకాండ పారాయణ ప్రారంభించే ముందు కూడా పంచముఖ ఆంజనేయ స్వామివారి స్తోత్రాన్ని పఠనం చేసి కనుక ప్రారంభించినట్లయితే సర్వే సర్వత్రా కృషికి తగినటువంటి ఫలితం ఆ స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. తమలపాకులతో స్వామిని అర్చించడం, అప్పాలు మొదలైనవి నైవేద్యంగా సమర్పించడం ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ మనం గనక చక్కగా త్రికరణ శుద్ధితో గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను దిగ్విజయ స్థితిని సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఘనతన్ బ్రహ్మశిరంబుదృంచితది యుక్తం బేకదా గాఢలుబ్ధుని విత్తాధికుగాగ దాతను దరిద్రుంగాగ అత్యంత రిక్తుననేకాత్మజయుక్తుగాగ అనపత్యుంగాగ సంపన్ను చేసిన ఆ బ్రహ్మకు అట్లే కావలె సుమి శ్రీ కొప్పులింగేశ్వర. ఓ కొప్పులింగేశ్వర స్వామి, నువ్వు బ్రహ్మ శిరస్సుని త్రుంచావు అని పురాణాలు చెబుతున్నాయి. నువ్వు ఎందుకు త్రుంచావు అనే విషయం నాకు అక్కర్లేదయ్యా. ఆ బ్రహ్మ శిరస్సు ఒకటి త్రుంచావనేటువంటి విషయం మాత్రం చాలా సమంజసం అనిపిస్తున్నది నాకు. ఎందుకనంటే ఘనతన్ బ్రహ్మశిరంబు త్రుంచితది యుక్తంబే కదా, అది సరైన పని అంటా నేను. ఎందుకంటే గాఢలుబ్ధుని విత్తాధికుగాగా విపరీతమైనటువంటి పీనాశితనం ఉన్నవాణ్ణి, లోభగుణం ఉన్నవాణ్ణి విపరీతమైన ధనవంతుడిగా చేస్తున్నావు. అపరిమితమైన లోభత్వం, పీనాశితనం ఉన్నవాణ్ణి గొప్ప ధనవంతుణ్ణి చేస్తున్నాడు ఈ బ్రహ్మదేవుడు. అలాగే దాతను దరిద్రుంగాగా తన వద్దకు వచ్చినటువంటి అర్హులైన వారికి తన దగ్గర ఉన్నదంతా కూడా దానం చేసే దాతని దరిద్రుణ్ణి చేస్తున్నాడు. పీనాశి వాణ్ణి మహాద్భుతమైన ధనం కలిగి ఉండేలా చేస్తూ దాతనేమో దరిద్రుణ్ణి చేస్తున్నాడు. అత్యంత రిక్తుననేకాత్మజయుక్తుగాగా ఏమాత్రము పోషించేటువంటి శక్తి లేని పేదవాడికి ఎంతోమంది పిల్లల్నిస్తున్నాడు. అనపత్యుంగాగా సంపన్ను గొప్ప ధనవంతుడు. ఆ భాగ్యవంతునికేమో కొన్నిసార్లు పిల్లలు కూడా కలగటం లేదు. అటువంటి భాగ్యవంతుల్ని చూస్తున్నాము. ఇట్లా చేసినటువంటి ఆ బ్రహ్మకి అత్యంత రిక్తుననేకాత్మజయుక్తుగాగా అనపత్యుంగాగా సంపన్ను చేసిన ఆ బ్రహ్మకు
అట్లే కావలే సుమి. ఆ బ్రహ్మకి అలాగే కావాలి. 5 ముఖాలున్నాయి కదా, ఒక తలతో కాకపోతే ఇంకో తలతో అన్నా సరే ఆలోచించి 1కి 2, 3, 4, 5 సార్లు ఆలోచించచ్చే. 5 తలలున్నాయని ఏమిటి ప్రయోజనం? అయినా సరే ఇంత మేధా సంపన్నుడై కూడా ఇట్లా చేశాడు గనక నువ్వు ఒక తలకాయ తుంచివేశావు అని అంటే ఇది సమంజసంగానే ఉందయ్యా అంటూ ఆ భగవంతుడు పరమేశ్వరుడు చేసినటువంటి ఆ చర్యని సమర్థిస్తున్నాడు. ఈ సమర్థించటంలో లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా పెద్ద హెచ్చరిక, చురక కూడా వేశాడు కూచిమంచి సుందరకవి గారు. నువ్వు సమర్థుడివై ఉండి చేయవలసిన న్యాయం చేయకపోయినట్లయితే నీకు దెబ్బ తగిలినప్పుడు లోకమంతా కూడా ఇలాగే సంతోషిస్తుంది. బ్రహ్మదేవుడంతటి వాడి శిరస్సుని పరమేశ్వరుడు తుంచేశాడు అంటే ఆ కారణం ఏదో కూడా మాకు అక్కర్లేదయ్యా, నువ్వు చేసింది మాత్రం సరైన పని. లేకపోతే ఈ బ్రహ్మదేవుడు ఇన్ని బాధలు పెడతాడా మానవులందరికీ? ఇన్ని హెచ్చుతగ్గులు సృష్టిస్తాడా? ఎందుకు అంత మేధాశక్తి ఉండి ఏమిటి ప్రయోజనం అన్ని తలలుండి అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక మేధావి అయిన వాడు సమాజానికి హితం చెయ్యాలి. హితం చేయకపోయినట్లయితే ఎందుకు ఆ తెలివి తెల్లారనా అని అందరూ కూడా ఇలాగే నిందించేటువంటి అవకాశం వస్తుంది. దాన్ని తెలియజేస్తూ భక్తితో ఆర్తితో పరమేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తూ ఎన్నెన్నో చమత్కారాలతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ కూచిమంచి సుందరకవి రచించిన కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కులసుదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. దైవం అదే భగవంతుడు, పరమేశ్వరి, పరమాత్మ ఇలాంటి విషయాల్లో చెప్పబడుతున్నది. అలాంటి దైవం ఎక్కడెక్కడ ఎలా వ్యవహరిస్తున్నది, ఎవరెవరు ఏ ఏ సాధనతో ఎలా ఎలా ఆ దైవాన్ని తెలుసుకుంటున్నారు అనే దాన్ని చెప్తున్నారు. ఈ ఒక్క స్తబకం సంపూర్ణమైన శాస్త్రాల సారం, మొత్తం ఉమాశాస్త్ర సారము ఇందులో కనబడుతున్నది. ఇప్పటి వరకు ఆ దైవ స్వరూపము ఎందులో ఎలా వ్యక్తమవుతోందో చెప్పుకుంటున్నాం, సృష్టిలో ఎలా పనిచేస్తోందో కూడా చెప్పాము. అటువంటి దాన్ని ఏ విధంగా సాధన చేసి తెలుసుకోవాలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ జగన్మాత దైవము ఏ విధంగా ఎక్కడెక్కడ పనిచేస్తున్నదో, ముందు మన శరీరంలో ఎలా పనిచేస్తుందో చెప్తున్నారు. దీన్ని బట్టి దైవం ఎక్కడుందా అని వెతకడం కాదు, వెతుకుతున్నటువంటి చోటే దైవం ఉందని తెలుసుకోవాలి. ఇక్కడ వెతుకుతున్న వాడిలో ఉంది దైవం. ఎందుకంటే ఏ శక్తిని మనం తయారు చేసుకోలేదు, అది ఎలా తయారైందో ఎవరికి వాడు కారణాలు సిద్ధాంతాలు తయారు చేస్తుంటాడు. కానీ ఆ శక్తి మనం తయారు చేసుకోగా రాలేదు గనక ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నమే ఇందులో కనబడుతున్నది. హృదయే నివసద్గృహ్ణద్దైవం వస్తౌ నివసద్విసృజద్దైవం కంఠే నివసత్ప్రవదద్దైవం కుక్షౌ నివసత్ప్రపచద్దైవం. మన శరీరంలో ఎన్ని పనులు జరిగితే మన బ్రతుకు వెళ్ళమారుతోందో ఆలోచించాలి. ఇక్కడ ఆ పనులు మన నిమిత్తం లేకుండా జరిగిపోతున్నాయి. ఎవరు చేస్తున్నారు? హృదయే నివసద్గృహ్ణద్దైవం. హృదయంలో నివసించి గ్రహించేది దైవము. అంటే హృదయంలో ఉన్నటువంటి చైతన్యము ద్వారానే ప్రపంచంలో ఏ వస్తువునైనా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగా ప్రపంచాన్ని గ్రహించగలిగే ఎరుక అనే శక్తిగా హృదయంలో ఉన్నదే దైవము. వస్తౌ నివసద్ విసృజద్ దైవం. వస్తవు అంటే పొత్తి కడుపు అని అర్థం. అక్కడ ఉంటూ సమస్తమైన మాలిన్యాల్ని తొలగించి నిర్మలం చేసే శక్తి దైవము. కంఠే నివసత్ ప్రవదద్ దైవం. ఎందుకంటే శరీరంలో మాలిన్యాలు తొలగించే ఒక శక్తి ఉన్నది అక్కడ. ఆ శక్తి భగవచ్శక్తియే. ఇవన్నీ కూడా ఒకే శక్తి చేసే రకరకాల పనులు. కంఠే నివసత్ ప్రవదద్ దైవం. ప్రతివారి కంఠంలో ఉంటూ పలికే స్వరూపము దైవము. కుక్షౌ నివసత్ ప్రపచద్ దైవం. కడుపులో ఉంటూ తిన్నది అరిగించేటువంటి వైశ్వానర స్వరూపము దైవము. దేహే నివసద్విచలద్ దైవం పంచప్రాణాకారం దైవం. దేహంలో ఉంటూ
తాను కదలకుండా ఉంటూ అన్నిటినీ కదిలించే శక్తి దైవము. ఉదాహరణకి మన చేతులు కాళ్ళు అన్నీ కదులుతున్నాయి, ఈ కదిలించే శక్తి లోపలుంది, అది కదలడం లేదు. అలా తాను కదలకుండా అన్నిటినీ కదిలించే శక్తే ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో 18వ అధ్యాయంలో స్వామివారు చెప్పారు. దేహే నివస ద్విచలద్దైవం పంచప్రాణాకారం దైవం. 5 ప్రాణముల ఆకారమే దైవము. అంటే దైవశక్తి అది చేసే పనులు బట్టి తెలియబడుతున్నది. పంచప్రాణాకారం అనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనబడేటువంటి పంచ ప్రాణముల రూపంతో శరీరాన్ని నిర్వహించే శక్తి దైవము. భాగి సమస్తస్యాన్నే దైవం. చాలా విశేషమైన మాట చెప్పారు ఇక్కడ. మనం తినే ప్రతి అన్నంలో భాగము కలిగింది దైవము. అంటే అన్నంలో దైవ భాగం ఒకటి ఉంటుంది. ఆ దైవ భాగం ఇవ్వకుండా మనం తింటే అది దోషము. అందుకే తినే అన్నాన్ని నైవేద్యం పెట్టడం అంటే దైవ భాగాన్ని సమర్పించడమే. దైవ భాగం అంటే కొంత భాగం తీసి పెట్టడం అని కాదు, అది దైవానికి సమర్పించి పుచ్చుకోవడం, అదే దైవ భాగము అని. ఎందుకంటే ఇవాళ మనం అన్నం పొందేము అంటే అన్నం ఉత్పత్తి మొదలుకొని మన దాకా రావడం వరకు దైవము యొక్క అనుకూలమైన అనుగ్రహం ఉన్నది. ఆ కృతజ్ఞత భావాన్ని ప్రకటించడమే దైవ భాగం అంటే. ఇది ఒకటి ప్రధానమైన ఉద్దేశం. అంతేకాదు మనం తిన్న తర్వాత వైశ్వానర రూపంగా జఠరాగ్ని రూపంగా అరిగిస్తున్నది కనుక అన్నము యొక్క ప్రధాన భాగము జఠరాగ్ని రూపంలో ఉన్న జగదంబకే. ఇది తెలుసుకోవాలి. మనకు తెలిసేది చేతి నుండి నాలుక మీద పెట్టడం వరకే, ఆ లోపలికి వెళ్ళి అరిగించడం అంతా, ఆఖరికి గుట్టక వేసి మింగే శక్తి కూడా ఈశ్వర శక్తి. అది పనిచేయనప్పుడు అన్నం నోట్లో నిలబడిపోతుంది. పక్షవాత రోగులకు మొదలైన అదే దుస్థితి తెలుసుకోండి ఇక్కడ. అందుకే శరీరం పనిచేస్తున్నంత కాలం ఆ పనిచేయించే శక్తి అమ్మ అని ఎరుక ఎప్పుడు నిలబడి ఉంటే అనుక్షణం భగవద్ అనుభూతిని పొందగలం, భక్తితో కృతజ్ఞతతో నమస్కరించగలం. ఆ ఎరుక లేనివాడు అజ్ఞాని, మూర్ఖుడు, వాడికి మరొక పేరే నాస్తికుడు. కనుక ఆస్తికుడు అంటే ఉన్న దైవశక్తిని గుర్తించేవాడు. స్వాహాకారే తృప్యదైవం. స్వాహాకారము ద్వారా తృప్తి చెందేది దైవము. అంటే యజ్ఞములో మనం ఏ దేవతను ఉద్దేశించినా ఆహుతి వేసేటప్పుడు స్వాహ అంటాం. ఈ స్వాహ అనే మాట ప్రతి దేవతకి వస్తుంది. స్వాహారూపమైన శక్తితో ఆ ఆహుతి అనుసంధానింపబడితే ఆ దేవతలకు అందుతుంది. కనుక దేవతలకు సైతం అన్నాన్ని అందించేటువంటి స్వాహాదేవి అమ్మవారు యజ్ఞముల యందు ఆహుతి పుచ్చుకునే ఆ తల్లి స్వాహాకారము ద్వారా దేవతలను తృప్తి చెందించే దైవము. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ దైవమంతా ఒక దగ్గర మనం గుర్తుపెట్టుకుని ఇలాంటి దైవమంతా కలిసి నేను పూజిస్తున్నటువంటి దేవతారూపం ధరించిందనే భావం తెలుసుకోవాలి. కనుక దేవత అంటే నేను పూజించే ఒక స్త్రీయో ఒక పురుషుడో 4 చేతులు వాడో 10 చేతులు వాడో అని కాదు భావం ఇక్కడ. ఇప్పటి వరకు చెప్పిన దైవం అని ఏదైతే చెప్పామో వీటన్నిటి యొక్క సమాహార స్వరూపమే ఉపాసన కోసం ఒక రూపం, ఒక నామం, ఒక విధానం ధరించమని అనుగ్రహిస్తున్నది. అందుకే ఇంతవరకు 14 శ్లోకాల్లో చెప్పినటువంటి ఆ దైవము ఒక రూపం ధరించి నా ముందు కనబడుతున్నది అంటున్నారు ఇక్కడ. ఆ దైవము ఆ రూపము ఎలా ఉన్నది అనేది 6 శ్లోకాల్లో చెప్తున్నారు. 6 శ్లోకాలు కలిపి ఒక భాగంగానే మనం భాష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు చెప్పిన విడివిడికి భాగాలుగా చెప్పిన దైవం అంతా కలిసిపోయి ఒక రూపంగా కనబడుతున్నది ఇక్కడ. బిభ్రన్నారీ వేషం దైవం శుభ్రధరస్మిత విభ్రాట్ దైవం అభ్రమదాపహ చికురం దైవం విభ్రమవాసస్థానం దైవం. బిభ్రన్నారీ వేషం, ఇంతవరకు చెప్పిన దైవం అనేటువంటి స్వరూపము నన్ను అనుగ్రహించడానికై అద్భుతమైన జగన్మాతృ రూపాన్ని, స్త్రీ రూపాన్ని ధరించి కనబడుతున్నది. ఆ రూపం శుభ్రధరస్మిత విభ్రాట్, నిర్మలమైన చక్కని చిరునవ్వుతో ప్రకాశిస్తున్నది. పైగా నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది. ఆ జుట్టు ఎలా ఉందంటే దట్టమైన మేఘము యొక్క గర్వాన్ని పోగొడుతోంది. అంటే దట్టమైన మబ్బు కంటే చక్కగా చిక్కగా నల్లగా ఉన్నటువంటి అందమైనటువంటి కేశపాశాలతో ప్రకాశిస్తున్నది. అభ్రమదాపహ చికురం దైవం విభ్రమ వాసస్థానం దైవం. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే సకల విభ్రమాలకి అది నివాసము వలె ఉన్నది. అంటే అన్ని రకాల సౌందర్య విలాసాలు ఆ స్వరూపంలో కనబడుతున్నాయి. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. విష్ణవే నమః. ధ్రువుడు యొక్క తపస్సును గురించి మాట్లాడుతున్నాం కదా. ధ్రువుడు ఇంద్రియాల ద్వారా
ప్రాణవాయు సంచారాన్ని నిరోధించాడు. జగద్రూపంగా వెలిసిన శ్రీహరిని తనకంటే అభిన్నుడు అనే జ్ఞానంతో దర్శించసాగాడు. ఈ విధంగా ధ్రువుడు సమిష్టితో ఐక్యం పొందటంతో లోకపాలకులకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. వారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి ఉన్నారు. ఎంతగానో బాధపడ్డారు. వెంటనే ఆ దేవతలందరూ శ్రీహరిని శరణు వేడారు. ఓ భగవంతుడా, కదిలేవి కదలనివి సకల ప్రాణుల శరీరాల్లోనూ ప్రాణ సంచారం ఆగిపోయింది. ఇటువంటి స్థితిని మేము ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడలేదు. మాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించు, మమ్మల్ని రక్షించు. శరణాగతవత్సరుడైన నిన్ను మేము శరణు పొందుతున్నాం అని ప్రార్థించారు. వారి ప్రార్థనకు విన్న భగవంతుడు దేవతలతో ఇలా అన్నాడు: మా భైష్టబాలం తపసో దురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామ యతో గివ ప్రాణ నిరోధ ఆసీత్ ఔతానపాదిర్మయి సంగతాత్మా. ఓ దేవతలారా, భయపడకండి. ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువుడు నాయందు తన చిత్తాన్ని విలీనం చేసేశాడు. జగద్రూపుడైన నాతో అతడు ఐక్యం పొందాడు. ఆ కారణంతోనే మీకు ప్రాణ నిరోధం కలిగింది. నేను అతడి చేత దుష్కరమైనది, విఘ్నం కలిగించటానికి సాధ్యం కానిదైన తపస్సును మాన్పిస్తాను. మీరు భయపడకండి, మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి అని వారికి అభయం ఇచ్చాడు. వాళ్ళకి మహావిష్ణువు ఇంతటితో వాళ్ళకి సమాధానం చెప్పి పంపించాడు. 4వ స్కందంలోని 8వ అధ్యాయం సమాప్తం. 9వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ధ్రువుడికి భగవంతుడైన శ్రీహరి సాక్షాత్కరించటము, ధ్రువుడు ఆయనను స్తుతించటము, ధ్రువుడు తిరిగి వచ్చి తండ్రి రాజ్యాన్ని స్వీకరించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి ధ్రువుని తపస్సు గురించి విదురునికి వివరించి తర్వాత కథను ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా భగవంతుడైన శ్రీహరి అభయం ఇవ్వటంతో దేవతల భయం తొలగిపోయింది. ఆయన పూర్వం పెద్ద పెద్ద అడుగులతో ముల్లోకాలను కొలిచాడు గదా, దేవతల భయాన్ని పోగొట్టాడు. అటువంటి తమ రక్షకుడికి దేవతలందరూ నమస్కరించి స్వర్గానికి వెళ్లారు. తర్వాత భగవంతుడైన శ్రీహరి భక్తుడైన ధ్రువుడిని చూడాలనుకుని గరుత్మంతుడిని ఎక్కి మధువనానికి వెళ్ళాడు. ఆయనే సకల ప్రాణుల రూపంలో ఉన్నాడు. ప్రాణుల తలలన్నీ ఆయన తలలే కదా, అందుచే ఆ భగవంతుడు అనంతమైన శిరస్సులు కలవాడయ్యాడు. ఆ ధ్రువుని సమాధి యొక్క అభ్యాసం సంపూర్ణంగా పరిపక్వమైపోయింది. అతడు తన హృదయ పద్మంలో మెరుపులాగా ప్రకాశించే భగవంతుని రూపంపై మనస్సును నిలిపాడు. ఆ హృదయంలో అటువంటి ప్రకాశరూపమైనటువంటి పరమాత్ముణ్ణి ధ్యానిస్తూ తన హృదయంలో నిలిపాడు. అందుచేత బయట ఉన్న శ్రీహరిని అతడు చూడలేకపోయాడు. లోపలే ఉన్నాడు, లోపలే కనపడుతున్నాడు స్వామి, కానీ బయట ఉండేటువంటి స్వామిని చూడలేకపోతాను. అంతలో సమాధి స్థితిలో రూపం అదృశ్యం కావటంతో లోపల ఉండే అదృశ్యమైపోయింది. ధ్రువుడు కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు ధ్రువుడికి హృదయ పద్మంలో దర్శనమిచ్చిన రూపమే తన ఎదురుగా దర్శనమిచ్చింది. ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు. భగవంతుని యొక్క ఆ రూపాన్ని చూడటంతోనే కంగారు పడిపోయాడు. వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాలధ్రువుడు తన కన్నులతో భగవంతుని రూపాన్ని పానం చేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు.
భగవంతుని ముఖాన్ని ముద్దాడుతున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. భగవంతుడు 4 చేతులతోనూ తనను కౌగిలించుకుంటున్నాడా అన్నట్లుగా ధ్రువుడు కనురెప్ప వాల్చకుండా ఆయనను చూడసాగాడు. ఆ శ్రీహరి ఒక్క ధ్రువుని హృదయంలోనే కాదు, సకల ప్రాణుల బుద్ధి గుహలో ఆత్మ చైతన్య రూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. బాలధ్రువుడు ఏదో మాట్లాడాలని కోరుకుంటున్నాడని పిల్లవాడు కావటంతో మాట్లాడటం, ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో చేత కావటం లేదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన దయతో తన వేదమయమైన శంఖంతో ధ్రువుని యొక్క చెక్కిలిని తాకాడు. తక్షణమే అతడికి శ్రీహరి అనుగ్రహంతో ఆయన గురించి తెలిపే వేదవాణి ప్రాప్తించింది. పరమాత్మ యొక్క స్వరూపం సంపూర్ణంగా ధ్రువునికి తెలిసింది. అతడు స్థిరమైన స్థానాన్ని పొందబోతున్నాడు. అటువంటి ధ్రువుడు ఎలాంటి తొందరపాటుతనం లేకుండా నిండైన భక్తిగల హృదయంతో భగవంతుని స్తుతించారు. యోంతః ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓ భగవంతుడా, నువ్వు సకల శక్తులను ధరించి అటువంటి పూర్ణరూపు పురుషుడువు నువ్వే. నా హృదయంలో ప్రవేశించి అంతర్యామివి నువ్వే. నువ్వు నిద్రించి ఉన్న నా వాక్కుకు చేతులు, కళ్ళు, చెవులు, చర్మము మొదలైన ఇతర ఇంద్రియాలను నీ చైతన్య జ్యోతితో పునర్జీవింపజేస్తున్నావు. అటువంటి నీకు నమస్కారం. ఓ భగవంతుడా, నువ్వు అద్వితీయుడు. నీ శక్తికి మాయా అని పేరు. అది సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలను కలిగి ఉంది. నువ్వు మహత్తత్వము, సమిష్టి బుద్ధిశక్తితో ప్రారంభించి స్థూల భూతాల వరకు గల తత్వాలన్నిటినీ ఆ మాయాశక్తితో సృష్టిస్తున్నావు. ఆ తత్వాల యొక్క పరిమాణం వల్ల ఈ జగత్తు ఏర్పడింది. ఈ జగత్తులోని పదార్థాలన్నీ మాయాశక్తి యొక్క గుణాల పరిణామం వల్ల ఆవిర్భవించాయి. ఈ జగత్తులోకి అంతర్యామి రూపంతో ప్రవేశించి నీవే ఉనికిని కలిగిస్తున్నావు. జగత్తును ప్రకాశింపజేస్తున్నావు. ఈ జగత్తుకు మాత్రము స్వతంత్రమైన సత్తా స్ఫూర్తులు లేవు కనుక ఈ జగత్తు మిథ్య. అటువంటి నానారూపమైన ఈ జగత్తులో ఒకే ఒక్కడవైన నీవే కట్టెలలో నిప్పులాగా అనేక రూపాలతో ప్రకాశిస్తున్నావు ప్రభు. విష్ణవే నమః.